హలో స్టూడెంట్స్ మనకి న్యూమరికల్ మెథడ్స్ పేపరు థర్డ్ బిఎస్సి 5th సెమిస్టర్లో అందులో న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో పీకాట్స్ మెథడ్, యూలర్స్ మెథడ్, రేంజ్ కుట్టా మెథడ్ చాలా ఇంపార్టెంట్. దాని ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో పీకాట్స్ మెథడ్ ఆల్రెడీ మనం కొంచెం చూసాము. ఇప్పుడు యూలర్స్ మెథడ్. యూలర్ అనే అతను ఆ మెథడ్ ఎలాగంటే ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ చేయాలి బై యూజింగ్ ద న్యూమరికల్ మెథడ్స్లో. దీనికి ఇది యాక్చువల్గా ఇది మెథడ్ కూడా ఇతను చేసింది ఓల్డెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ బై యూలర్ మనకి ఫ్రేమ్ చేశారు. ఎలాగంటే మనకి ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందంటే dy by dx is equal to f of xy అంటే f of x, y xy తోటి లీనియర్ ఈక్వేషన్ మనకి ఈజ్ ఈక్వల్ టు dy by dx కనబడుతుంది. అంటే ఇక్కడ మనం ఇది యాక్చువల్గా ద బేసిక్ ఐడియా ఆఫ్ ద న్యూమరికల్ మెథడ్స్ విచ్ సీక్స్ టు డిటర్మైన్ ద చేంజ్ delta y in y corresponding to small increment, that means a small increment and a change in the argument of x మనం తీసుకున్న దాంట్లో అబ్జర్వ్ చేస్తాం. ఓకే, దీని గురించి ఈ మెథడ్ గురించి చెప్పాలంటే కన్సిడర్ మనం ఏది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్లో ఏ ఫార్ములా ఉంటుందంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y. ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇలా ఉంటుంది. విత్ మనకి ఇనిషియల్ వాల్యూస్ విత్ ఎలా ఉంటాయంటే వాల్యూస్ y ఈజ్ ఈక్వల్ టు y0 ఉంటుంది వెన్ x ఈజ్ ఈక్వల్ టు x0 అయినప్పుడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు y0 వెన్ x ఈజ్ ఈక్వల్ టు x0. అంటే x0 y0, x1 y1, x2 y2 అలా చేంజ్ అవుతుంది. అంటే we solve మనం ఎలాగా y డాష్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ xy ఈ ఫంక్షన్ ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ఫర్ y yet x ఈజ్ ఈక్వల్ టు xi ఒక నంబర్ x ఈజ్ ఈక్వల్ టు xi ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి వేర్ xi ఈజ్ ఈక్వల్ టు మరి దానికి కూడా xi అంటే x0 ప్లస్ xi అనే వాల్యూ కాబట్టి x0 ప్లస్ i ఇంటూ h ఇలా తీసుకుంటే వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ 0 1 2 3 నుంచి వెళ్తాయి. అంటే ఇక్కడ చూడండి వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏమా ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ఈ మెథడ్లో యూలర్స్ మెథడ్ని మనం ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఇంటిగ్రేషన్ 1 ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆన్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ మనకేమొస్తుంది ఇంటిగ్రల్ y డాష్ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f ఆఫ్ xy dx అని చెప్పి తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన కండిషన్ తెలుసు, ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ f ఆఫ్ x y అంటే f ఆఫ్ xy అనే ఫంక్షన్ని మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x0 నుంచి x దాకా తీసుకుంటాం. x0 టు x తీసుకుంటే దీని ఇంటిగ్రేషన్లో y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x లిమిట్స్ f ఆఫ్ x, y dx అని చెప్పి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి కండిషన్ xy ఈజ్ ఈక్వల్ టు x0 y0 అంటే లెట్ ఇక్కడ చూడండి లెట్ f ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x0 y0 అని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ x, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x0 y0 ఇన్ ద రేంజ్. ఒక రేంజ్ ఏ రేంజ్లో తీసుకుంటామంటే ఇన్ ద రేంజ్
ఇన్ ద రేంజ్ మనకి x0కి x1కి మధ్యలో x అనే మన వాల్యూ ఉంటుంది. అంటే x0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. ఈ కండిషన్ మీద మనం తీసుకుంటే నెక్స్ట్ మనం మళ్ళీ తీసుకునేది ఏంటంటే y1 వస్తుంది. y1 ఏ బేసిస్లో వస్తుంది అంటే f ఆఫ్ x0 y0 కింద మారుతుంది. నెక్స్ట్ దాని సింప్లెస్ట్ ఫార్మ్ y2 y3 అండ్ సో ఆన్ అలా మనకు వస్తాయి. ఇప్పుడు చూడండి x0 x1 మధ్యలో x అనే రేంజ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నా y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి నా y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x x0 నుంచి x1కి వెళ్తుంది. ఇక్కడ చూడండి x0 నుంచి x1 అయ్యే కదా, ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ x0 నుంచి x1 లిమిట్ ఆర్ x0 x1 ఇంకొక బ్రేక్, x1 x2 ఇంకో బ్రేక్, అలా x0 టు x1 వచ్చే ఫంక్షన్ అవుతుంది ఒకటి అవుతుంది అనమాట. f ఆఫ్ x0 y0 dx ఇది తీసుకుంటాం. f ఆఫ్ x0 y0 dx దీన్ని ఏమన్నా రాయొచ్చు, దట్ ఎంప్లాయిస్ మనకి దీన్ని చూడండి ఒకసారి, ఇది y0 ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ x1 లోవర్ లిమిట్ x0. కాబట్టి దీన్ని మనం ఎలా చేస్తామంటే x1 మైనస్ x0 ఇంటూ f ఆఫ్ x0 y0 మళ్ళీ ఇలా వస్తుంది f ఆఫ్ x0 y0. ఏమా ఈ యూలర్స్ మెథడ్లో చాలా సింపుల్గానే తీసుకుంటాం, ప్రాబ్లం చేస్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ x1 మైనస్ x0 అది డిఫరెన్స్ ఈక్వల్ ఇంటర్వల్ కాబట్టి h అవుతుంది. అంటే దీన్ని ఏమని రాసుకుంటాము y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఇది మనం తీసుకునే కండిషన్. ఇప్పుడు మనకి రావాల్సిన y1 రావాలి అంటే y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 అవుతుంది. సిమిలర్లీ రేంజ్ ఎట్లా మారుతుంది అంటే మనకి సిమిలర్లీ ద రేంజ్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x2 తీసుకున్నాం. అంటే x1కి x2కి మధ్యలో x ఉన్నట్లయితే వీ హ్యావ్ మనకి కండిషన్ ఎలా వస్తుందంటే వీ హ్యావ్ ఇప్పుడు చూడండి x0కి x1కి మధ్యలో x ఉన్నప్పుడు ఆ కండిషన్కి మనం y1 తీసుకున్నాం. y0 ప్లస్ x0 టు x1 f ఆఫ్ x0 y0 వచ్చింది. ఇప్పుడు మనకి y2 తీసుకుంటాం. వీ హ్యావ్ y2 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇక్కడ y0 కాదు ఇక్కడ y1 వస్తుంది. మనం ఫైండ్ చేసిన వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ అయితే ఫైండ్ చేసామో ఆ వాల్యూ y2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y1 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1 అవుతుంది. x1 y1 అంటే నెక్స్ట్ మనం అలా ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటే మనకి వీ అబ్టైన్డ్ అప్ టు n అబ్జర్వేషన్స్. ఎలా మారుతుంది అంటే y2 నెక్స్ట్ ద రేంజ్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x3 ఇలా ఉన్నప్పుడు వీ హ్యావ్ ఇంకోటి రాస్తున్నాను చూడండి వీ హ్యావ్ y3 ఈజ్ ఈక్వల్ టు y3 చేసేప్పుడు మనం y2 ఫైండ్ చేసాం కాబట్టి y2 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 y2 ఇది మీకు అర్థమైపోతుంది. ఇలా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అప్ టు n అబ్జర్వేషన్స్. n అంటే n అబ్జర్వేషన్స్కి వెళ్ళి n+1కి వెళ్తాం. ఎలాగంటే ఇక్కడ చూడండి y3కి y2ని యూజ్ చేసుకున్నాం, x2 y2ని యూజ్ చేసాం, y2కి y1 యూజ్ చేసాం, x1 y1 యూజ్ చేసాం. అలాంటప్పుడు ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే బై ప్రొసీడింగ్ we get మనకి యూలర్స్ మెథడ్లో ఏమొస్తుందంటే yn plus 1 is equal to yn plus f of xn yn. ఇదమ్మా మనం ఫైనల్గా ఏది అబ్జర్వేషన్స్ ఎట్లా ముందుకు వస్తామంటే మనము yn plus 1 is equal to yn plus f of xn yn. అంటే ఇది స్టెప్స్ ఎన్ని n+1 స్టెప్స్కి వెళ్తే nth ఆర్డర్ని మనం యూజ్ చేస్తాం.
మరి ఎంత ఆర్డర్ కావాలి అని ముందు అది కట్టిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు ప్రతి దానికి ఎటువంటి y1 కావాలి y0 x0 y0, y2 కావాలి y1 x1 y1, 2 కావాలంటే 1 వస్తుంది, 3 కావాలి y2 x2 y2, yn+1 అయితే దాంట్లో ఒకటి తగ్గి yn xn yn. ఈ వాల్యూస్ని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఉంటుంది ఆర్డినరీ సింపుల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dx f ఆఫ్ xy ఇచ్చిన xy అనే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ వాల్యూస్ అన్ని మనం తీసుకొస్తాం. ఏమా ఇందులో ఒక ప్రాబ్లం మనం చేద్దాం ఒకసారి. ఇది ఒకసారి చూడండి ఏమా అర్థమవుతుంది నీట్గా. ఇది యూలర్స్ మెథడ్. దీన్ని ఏమంటామంటే యూలర్స్ మెథడ్. యూలర్స్ మెథడ్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఫర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈ ప్రాసెస్లో చేసుకుని ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఏమో ఓకే.